ప్రభుత్వ నిబంధనలతో 60% మంది రైతులకే రుణమాఫీ వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని, ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. విశ్వసనీయత లేనందరే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు ప్రజలు మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోయారన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. తమది రైతు ప్రభుత్వమని, అందరికీ న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీ నిబంధనపై విపక్షాలది దుష్ప్రచారమన్నారు కోదండరెడ్డి. ఇండ్లలో కొట్లాట పెట్టినట్టు రేషన్ కార్డు మీద ఏరుబడ్డ కొడుకుంటాడు. ఇప్పుడు కొడుకు సంసారం ఏరుబడ్డది, కానీ రేషన్ కార్డులు ఏరువల్లి. ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే, నువ్వు ఇంట్లో ఏరుబడచ్చు, నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా, నీకు ఒక్కరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం. రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా? వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది, దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి. మరి కొడుకులు ఇవాళ ఆస్తి పంచిండు తండ్రి, కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా, కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకి 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి, కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. మీరిచ్చిన రైతు బంధు అని గగ్గోలు పెట్టిండ్రే, 20 లక్షల ఎకరాలకు రైతు బంధు రాలే. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? భూమి కలిగి ఉన్నది, కబ్జాలో ఉన్నాడు, మీరిచ్చే డబ్బు రాలే, ఎవరు తప్పిది? ఈ విధంగా మీరు రైతాంగాన్ని, పేద వర్గాలను సంక్షేమ కార్యక్రమాల విషయంలో అన్నిట్లలో ఒకటి కాదు, అన్ని గోల్మాల్లే. తగుదునమ్మా అంటూ ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పడం చాలా విచిత్రంగా ఉంది.